నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అని బైబిల్ చెప్పింది. కానీ తీతు 1:6-9 పెద్ద నీతిమంతుడిగా ఉండాలని చెబుతుంది. నిజమా? ఒక్కసారి చూడండి, నీతిమంతుడు అని ఉంది అక్కడ. అక్కడున్న పదం ఏంటో చూడండి. తీతు 1:6 వరకు అక్కడ నీతిమంతుడని ఉందా, నిందారహితుడని ఉందా? నీతికి నిందకు తేడా ఉందా? కింద ఎక్కడ చూడండి. ఓకే 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 ఆపండి. ఇక్కడ నీతిమంతుడు అంది కదా. నీతి 2 రకాలు. ఓకే, నీతి 2 రకాలు. ఒకటి స్వభావ సిద్ధంగా నీతి, 2 మనం పాటించే విషయాల్లోనూ, చుట్టుపక్కల వ్యక్తులు మాట్లాడే విషయాల్లోనూ, ప్రజల దృష్టిలో, అందులో నీతి. ఓకేనా? ఇక్కడ మాట్లాడుతున్న నీతిమంతుడు ఎవరంటే, సంఘ పెద్దగా ఎవరిని నియమించాలి అంటే ఆ వ్యక్తి మంచి సాక్ష్యం ఉండాలి, అది దాని అర్థం. ఇది స్వతహాగా స్వభావ సిద్ధంగా నీతి కాదు. ఇది తిమోతి. తమ్ముడు విన్నావు కదా, మీరు కూడా విన్నారు కదా దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు అని అన్నప్పుడు పెద్ద అయిన వాడు నీతిమంతుడిగా ఉండాలని బైబిల్ చెప్తుంది కదా అని అతన్ని అడిగినప్పుడు ఆ తీతు పత్రిక తీయమన్నాడు. వెంటనే 6వ వచనం చదవగానే, మొదటి అధ్యాయం 6వ వచనం చదవగానే ఒకసారి అది కూడా చూపిస్తాను తమ్ముడు. చూడండి, తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనంలో, ఎవడైలును నిందారహితుడును అనగానే వెంటనే అన్నాడు. అలా ఉందా అక్కడ? నీతిమంతుడు ఉందా? నీతిమంతుడు అంటే నిందారహితుడు అంటే నీతిమంతుడా అన్నాడు. ఈలోపు లేదు, కింద వచనాల్లో నీతిమంతుడు అని ఉందనగానే ఓకే 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 అంటూ మళ్ళీ మాట మార్చి ఇక్కడ ఏ నీతట? నీతి 2 రకాలట. ఒకటి స్వభావ సిద్ధమైన నీతి అంట, 2వది అతను గురించి ఇచ్చే సాక్ష్యం అంట. ఏమండి, దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఇక్కడికి వెళ్లే ముందు తమ్ముడు నేను అడుగుతున్నాను, నీతిమంతుడు లేడు ఒక్కడును లేడా? హేబేలు మరి నీతిమంతుడు కాదా? అబ్రహాము నీతిమంతుడు కాదా? హానోకు నీతిమంతుడు కాదా? అంటే బైబిల్లో అపోస్తలుడైన పౌలు గారు రోమాపత్రిక 3వ అధ్యాయంలో ఈ మాట చెప్పేంత వరకు బ్రతికిన నీతిమంతులు హేబేలు మొదలుకొని, యేసుక్రీస్తు వారి సాక్ష్యం, హేబేలు మొదలుకొని బరకే కుమారుడైన బలిపీఠము మీద దేవుని మందిర ఆవరణలోనే రక్తం చిందించిన జకర్యా వరకు నీతిమంతుల రక్తమంతయు మీ మీదకు వచ్చును అని యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాట ఆ హెచ్చరిక. మరి ఆ నీతిమంతులు ఎవరు? యేసు సాక్ష్యం ఇచ్చిన నీతిమంతులు ఎవరు? నీతిమంతులుగా పిలువబడిన ఆ నీతిమంతులు ఎవరు? అనేక సందర్భాల్లో నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకోండి అని అన్నాడు. నీతిమంతునికి ఆపదలు అనేకములు వస్తాయన్నాడు. నీతిమంతుడు బహుగా ఆశీర్వదింపబడతాడన్నాడు. నీతిమంతుని పిల్లలు ఆకలి అంటే వాళ్ళ భవిష్యత్తులో వారు భిక్షమిత్తుడైనను లేదా ఇది లేదు, వారు నీతిమంతుని పిల్లలు, నీతిమంతుడు 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 అని అనేక సందర్భాల్లో చెప్పిన బైబిల్ పాత నిబంధన గ్రంథంలో కానీ క్రొత్త నిబంధనలో కానీ రోమాపత్రికలో నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అనగానే ఇంకా వాళ్ళ నీతిమంతులు కాదు, ఇంకెవరు నీతిమంతులు కాదనా? తమ్ముడు ఎలా చూడాలి దీన్ని? మాట్లాడు తమ్ముడు. అదే అని ఇప్పుడు మీకు చెప్పినట్లుగా చాలా వాక్యాలు, చాలా రెఫరెన్స్ మీరే చూపించారు. యేసుక్రీస్తు వారు ఉన్న మాటలే. నీతిమంతుడైన హేబేలు మొదలుకొని జకర్యా ఆయన వరకు నీతిమంతులందరూ మీరు చంపారు, వాళ్ళ రక్తం మీ మీదకి వస్తుంది అంటాడు. నీతిమంతుల రక్తం మీ మీదకి వస్తుంది అంటాడు. పాత నిబంధనలో ఉన్న వాళ్ళందరూ నీతిమంతులుగానే చూపిస్తూ వచ్చాడు. పాత నిబంధనలు నీతిమంతులుగా చూపించాడు. నీతిమంతులు లేకపోవడం కాదు, నీతిమంతులు ఉన్నారు. అంటే అక్కడ చెప్తున్న రోమపత్రికలో చెప్తున్న ఆ నీతిమంతులు లేరని ఎవరి కోసం చెప్తున్నాడు, ఎందుకు చెప్తున్నాడు, దానికి గల కారణాలు ఏంటి అనే దాని మీద కొంత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది అందరికి. ప్రతిసారి నేను గమనిస్తున్నాను, ప్రతిసారి ఇప్పుడు జాన్పాలు ఇప్పుడు ఏ ప్రసంగం చెప్పని ఫస్ట్ చెప్పే డైలాగ్ ఇదే, నీతిమంతులు ఒకడో లేడు అంటాడు. ఇప్పటికీ నీతిమంతులు ఒకడో లేడు అంటాడంటే ఇప్పటికీ నువ్వు క్రీస్తు రక్తంలో కనబడలేదు నీతిమంతుడు అని చెప్పుకున్నాడు. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పటికీ రోమపత్రిక 3వ అధ్యాయం చెప్తూ నీతిమంతుడు ఒకడో లేడు అంటున్నాడు. ఒకటో లేండి, ఇప్పటికీ నువ్వు క్రీస్తు రక్తంలో కనబడలేదా? ఇప్పుడు క్రీస్తు రక్తంలో కనబడిన నీతిమంతులకు తీర్చబడతారు కదా.
అంటే ఇప్పుడు క్రీస్తుని నమ్ముకొని క్రీస్తు రక్తంలో కడగబడినోడు కూడా నీతిమంతుడు కాదని చెప్తున్నావా? నాకు అర్థం కాకొడుతున్నాను. ఉమ్, అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఒకడు లేడు నీతిమంతుడు అనే మాట కంటే ఇప్పుడు మనం క్రీస్తు రక్తంలో కడబడి నీతిమంతులుగా మారాం కదా, మనం నీతిమంతులు అన్న సంగతి ఎందుకు నమ్మలేకపోతున్నాడు నువ్వు అంటున్నాను. నేనేమన్నా పాత నిబంధనలో నీతిమంతుల కోసం చెప్పాడు, కొద్దిసేపు పక్కన పెట్టు, వాళ్ళు నువ్వు నమ్మట్లేదు కదా. ఇప్పుడు యేసు రక్తంలో కడగబడి రక్తం చేత నీతిమంతులుగా తీర్చబడిన మన గురించి మనం చెప్పుకున్నప్పుడైనా మేము క్రీస్తు రక్తంలో కడగబడ్డాం, మేము నీతిమంతులు జాబితాలో చేర్చబడ్డాం, మేము నీతిమంతులు అని ఎందుకు చెప్పుకోలేకపోతున్నాడు? ఇప్పటికీ ఎందుకు చెప్పుకోలేకపోతున్నాడు నా బాధ. మరి నీతిమంతుడు ఒక్కడు లేడు, గ్రహించేవాడు ఒక్కడు లేడు అని బైబిలే చెప్పింది కదా అని వాళ్ళందరికి ఇదే నూరిపోస్తాడు. మెయిన్ ఈ 3 నెలలుగా ఇలాంటి బోధలే చేయడం వలన అతన్ని అనుసరించే వారు అందరి మధ్యలో ఇది నిండిపోయింది తమ్ముడు. ఈ తోడు ఏమి నింపిందంటే నీతిమంతుడు ఒక్కడు లేడు అని అందు కదా, అసలు నీతిమంతుడు లేడని దేవుని వాక్యాన్ని మీరు కొట్టేస్తారా అని వాళ్ళ మనస్సుల్లో నింపేశాడు, విషయాన్ని నింపేశాడు. దాన్ని ఇప్పుడు మనం వివరిద్దాం. నేను ఒకసారి తెర మీద చూపిస్తున్నాను తమ్ముడు, నువ్వు వివరించు, నేను చదువుతాను రిఫరెన్స్. చూడండి ఒక్కసారి, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుండి నేను చదువుతున్నాను. జాగ్రత్తగా చూడండి, మీరు కూడా చూడండి. బైబిల్ ఉన్నవారు బైబిల్ చూడండి, లేని ఎడల ఇదిగో కనబడే స్క్రీన్ మీద మీరు తప్పనిసరిగా చూడండి. అక్కడ ఏం చెప్తున్నాడు? ఎన్నో వచనం? 6వ వచనం, క్షమించండి, 10వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఇందును గూర్చి రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అన్నాడు కదా. 12వ వచనం చదువుతున్నాం ఇప్పుడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు మాట్లాడుతూ 20వ వచనం ఇప్పుడు అదే అధ్యాయంలో 20వ వచనం. ఎలాగనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడాడు, ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎటుదో తెలియబడుచున్నది. ఇట్లుండగా 21వ వచనంలో ఆన్సర్ కనబడుతుంది. ఇట్లుండగా అంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడు కాదు గాని విశ్వాసమును బట్టి నీతిమంతులుగా తీర్చాడు. అయితే ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. 22వ వచనం. అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనది. విశ్వాసమూలమైనది నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి యేసును నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. ఇది తమ్ముడు పూర్తిగా వీళ్ళకి అర్థం కావాలంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అనే మాట మీద ఆగిపోకుండా 20వ వచనం, 21వ వచనం, 24 వరకు చదివితే అరే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతులుగా ఎవరు తీర్చబడడం లేదు. యేసు వచ్చిన తర్వాత, యేసు రానంత వరకు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఒకవేళ నువ్వు నీతిమంతుడిగా ఎంచబడి ఉండొచ్చు. యేసు వచ్చిన తర్వాత ఇంకా ధర్మశాస్త్రాన్ని బట్టి నేను నీతిమంతుడిని చెప్పుకోవడానికి ఛాన్స్ లేదు. యేసు క్రీస్తునందు అందరూ నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. అంటే క్రీస్తు రక్తం వలన కడగబడిన ప్రతి క్రైస్తవుడు నీతిమంతుడు. అలాగే బైబిల్లో చెప్పబడిన ప్రతి భక్తుడు, దేవుడు ఎన్నుకున్న ప్రతి భక్తుడు నీతిమంతుడు. ఇది కథ చెబుతుంది. ఏమంటా తమ్ముడు, ఈ వివరించి తమ్ముడు కాస్త. అదేనండి, ఇప్పుడు రోమపత్రిక 3వ మీరు చెప్పేసారు, ఆల్రెడీ 20 వచనం మీరు మాటలకు వచ్చారు. అందుకే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు ఎవరై చేయలేరు. ధర్మశాస్త్రం ప్రకారంగా దాని క్రియలు ఎవడో చేయలేడు, జరిగించలేడు. అలా ఎవడో జరిగించలేకపోతున్నాడు కనుక ఎవడో నీతిమంతుడు లేడు. అందుకే అబ్రహాం కోసం మాట్లాడుతూ, అబ్రహాము ధర్మశాస్త్ర క్రియలు జరిగించడం వల్ల నీతిమంతుడు అవ్వలేదు. అబ్రహాము దేవుడిని నమ్మెను, అది అతను నీతిగా ఎంచబడును. వాళ్ళు దేవుడిని నమ్మేది కనుక నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఇక మీరు ద్వారా 4వ అధ్యాయం కూడా మీరు రాగలిగితే దావీదు కోసం కూడా మాట్లాడుతూ 6వ వచనం, ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతులుగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడు. దావీదు కూడా చెప్తున్నాడు. అంటే ఆ కాలంలో వీళ్ళు నీతిమంతులను దేవుడు ఎంచేశాడు. అంటే ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలంగా ఆ పనులు చేసి నీతిమంతులుగా ఎవడ నిలబడలేకపోతున్నాడు. కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు జరిగిస్తే నీతిమంతులు అవ్వగలం, కానీ జరిగించలేకపోతున్నారు.
అని జరిగిస్తే నీతిమంతులు ఎలా అవుతారు అంటారు. రెండో అధ్యాయంలో చెప్తున్నాడు ఆయన. ఇది మూడో అధ్యాయం, రెండో అధ్యాయంలో క్లారిటీ ఇచ్చాడు ఆయన. రెండో అధ్యాయం ఏం మాట్లాడుతున్నాడు? రెండో అధ్యాయం 13 వచనం అన్నయ్య. 13 రోమిల రాసిన పత్రిక 2వ అధ్యాయం 13 వచనం. ధర్మశాస్త్రము విలువ దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడును. అంటే ధర్మశాస్త్రం పర్ఫెక్ట్ గా చేస్తే నీతిమంతులు అయిపోతారు, కానీ ఎవడో పర్ఫెక్ట్ గా చేయలేకపోతున్నాడు. అది ఎందుకంటే ధర్మశాస్త్రము ఖచ్చితంగా పడుతుంది, ఆజ్ఞ వచ్చింది గనక పాపం అంటే ఏంటి ఎట్టుదో చెబుతుంది, కాబట్టి దొరికిపోతున్నారు. అంతే కదా, అనుసరించలేకపోతున్నారు. అంటే ఇక్కడ ధర్మశాస్త్రానికి ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటనే, ధర్మశాస్త్రం కోసం చెప్తే యాకోబు గారు చెప్తారండి, ధర్మశాస్త్రం ఆజ్ఞల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్తూ అయినా ఎందుకు దాన్ని ఎవడు జరిగించలేకపోతున్నాడు అంటే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో చాలా ఎక్సలెంట్ గా మంచి మాట రాశాడు ఆయన. ఎందుకు ఎవరు జరిగించలేకపోతున్నారు అంటే, అలానే ఎవరు జరిగించలేకపోతున్నా కాదు, ధర్మశాస్త్రం ఉన్న స్పెషాలిటీ ఏంటంటే 10వ వచనం, ఎవడైనా ధర్మశాస్త్రం అంతయు గైకొనియు, ధర్మశాస్త్రం అంతా గైకొనియు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం అన్నయ్య. ఎవడైనా ధర్మశాస్త్రం అంతే గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధియగును. ఇక ధర్మశాస్త్రంలో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే, అన్ని ఆజ్ఞలు పాటిస్తేనే అవుతారు, కొన్ని ఆజ్ఞ నుంచి ఏదో ఒక్కటి పొరపాటు మిస్ అయినా అన్ని ధర్మశాస్త్రం మొత్తం కొట్టేద్దండి. కనుక అన్నిటిని పర్ఫెక్ట్ గా చేయడంలో విఫలమైపోతున్నారు. ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చాడు, ధర్మశాస్త్రం అనేది వాళ్ళు జరిగిస్తున్నారు, ధర్మశాస్త్రం క్రియలు వాళ్ళు జరిగిస్తున్నారు, కానీ చెప్పింది చెప్పినట్లుగా రాసిన అన్నిటి విషయంలో వాళ్ళు పర్ఫెక్ట్ గా చేయలేకపోతున్నారు. కనుకనే ఎవడు బాబు దాని క్రియలు సంబంధులు దాన్ని ఫాలో అయ్యేవాళ్ళు ఎవడు దాన్ని జరిగించలేకపోతున్నారు. కనుక నీతిమంతుడు లేడు, ఒక్కడం లేడురా బాబు, ధర్మశాస్త్ర సంబంధ క్రియలు ఎవడో చేయలేకపోతున్నాడు. ఇప్పుడు ధర్మశాస్త్రం ద్వారా జరగట్లేదు కనుక ధర్మశాస్త్రం ఏదైతే ధర్మశాస్త్రం చేయలేకపోతుందో, ధర్మశాస్త్రం నీతిమంతులుగా మనుషులు చేయలేకపోతుంది, దీన్ని జరిగించలేకపోతున్నారు కనుక ధర్మశాస్త్రం నీతిమంతులు చేయలేకపోతుంది. ధర్మశాస్త్రం ఏది చేయలేకపోతుందో దాన్ని చేయడానికి యేసు వచ్చాడు. ఇప్పుడు యేసుని నమ్ముకున్నాం, యేసు దగ్గరికి వచ్చి ఆయన రక్తంలో కడబడిన వాళ్ళందరూ నీతిమంతుల జాబితాలోకి వెళ్ళిపోతారు. అది రోమపత్రిక 3వ అధ్యాయం చెప్తుంది. అంటే నేను రోమపత్రిక 3వ అధ్యాయాన్ని కొద్దిసేపు పక్కన పెడితే నేను ఇప్పటికీ ఏం చెప్పాలనుకుంటున్నాను, జాన్ పాల్ అనుచరులకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మరి యేసు రక్తంలో కడగబడితే నీతిమంతులకు తీర్చబడతారని నమ్ముతారు లేదా మీరు చెప్పండి ముందు. దీనిలో ఒప్పుకుంటారు మీరు? ఎందుకంటే చిన్న రిక్వెస్ట్, నిన్ను జాన్ పాల్ అనొద్దు, తోడేలు అని సంబోధించు చాలు. అతనికి నేను పెట్టిన పేరు దాన్నే పర్మనెంట్ చేస్తా, ఏం దూషించొద్దు, బూతులాడదు. ఇది ఒక తోడేలు, ఇది గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు. సో తోడేలను సంబోధించు. ఓకే. ఇప్పుడు వాళ్ళు గమనించాల్సిన విషయం ఏంటంటే, రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం ఒకసారి గమనించాలని. కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఇప్పుడు ఎవడైతే ఆయన రక్తంలో కడబడతారో నీతిమంతులుగా తీర్చబడతారో బైబిల్ చెప్తుంది. ఇప్పుడు 3వ అధ్యాయంలో నీతిమంతులు లేడని మీరు నమ్ముతారు కదా, 5వ అధ్యాయంలో ఆయన రక్తంలో కడబడితే నీతిమంతులుగా తీర్చబడతారని నమ్ముతున్నారు మీరు? 3వ అధ్యాయం మీరు నమ్మితే 5వ అధ్యాయం కూడా నమ్మాలి కదా మీరు. దేవుని వాక్యాన్ని నమ్మనట్టుగా చేసేసాడు వాళ్ళ అనుచరుల్ని. ఓకే. ఇప్పుడు జాన్ పాల్ చేస్తే ఆయన ఆ తోడేలు చేసింది అంటే వింటున్న వాళ్ళని గమనించాలి కదా. ఇప్పుడు 3వ అధ్యాయంలో వాక్యం రైటే, 5వ అధ్యాయంలో వాక్యం రైటే. 3వ అధ్యాయంలో ఉన్న దాని ప్రకారంగా నీతిమంతుడు ఎవడో లేడని మీరు అంటున్నప్పుడు 5వ అధ్యాయంలో ఆయన రక్తంలో కనబడితే నీతిమంతులుగా తీర్చబడతారని వాక్యాన్ని మీరు ఎందుకు నమ్మట్లేదు? ఇప్పుడు క్రీస్తులో మీరు నీతిమంతులుగా తీర్చబడ్డాం, మేము నీతిమంతుల జాబితాలోకి వచ్చామని అసలు మీరు ఎందుకు నమ్మలేకపోతున్నారు? రోమపత్రిక 5:9 నేను చదువుతున్న మరొకసారి. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతున్నాము. అంటే 3వ అధ్యాయం చదివిన వీళ్ళు 5వ అధ్యాయం వరకు వస్తే 5వ అధ్యాయంలో క్రీస్తు రక్తంలో కడపడంలో నీతిమంతులుగా మార్చబడతారన్న సంగతిని ఎందుకు వీళ్ళు గమనించట్లేదు? ఎందుకు ఆ విషయాన్ని వీళ్ళు మనసు పెట్టట్లేదు? క్రీస్తు రక్తంలో కడపడం నీతిమంతులుగా మార్చబడతారు కదా. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనం విడుదల కలిగిస్తారు కదా. ఇప్పుడు యేసు రక్తం పాపం నుండి విడుదల కలిగించిందంటే మనం నీతిమంతులు అవుతున్నాం కదా. ఆయన కృపచేతనే అవుతున్నాం. మనంగా స్వతహాగా మనం అవ్వలేము, అది నాకు తెలుసు. ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడుతున్న ఈ కాలంలో కూడా నీతిమంతులు ఎవడు లేడంటే ఏంటి? లోకంలో ఉన్నట్టు నీతిమంతులు లేరు, ఎవడో లేడని చెప్పు బాగుంటది. క్రీస్తు నమ్ముకున్నాడు కూడా నీతిమంతులు కదా. ఆ మాత్రానికి క్రీస్తు నమ్మడం ఎందుకు? ఇంకా ఇప్పుడు లోకంలో ఉన్నాడు అనీతిమంతుడు. ఓకే, క్రీస్తు నమ్మని మనం కూడా అనీతిమంతులు అయితే ఇంకెందుకు మనం క్రీస్తు నమ్మడం అంటున్నాను? క్రీస్తు గొప్పతనం ఏముంది ఇంకా? అవును తమ్ముడు, నాకు అతడు అనుచరుడు ఒకడు బెంగళూరు నుంచి కాల్ చేశాడు. ఎవరు తమ్ముడు నువ్వు అంటే పలానా చెప్పాడు.
నువ్వు విశ్వాస సేవకుడు అంటే విశ్వాసని బైబిల్ ట్రైనింగ్ అవుతున్నావు అన్నాడు. ఎక్కడ బైబిల్ ట్రైనింగ్ అవుతున్నావు అన్నాను. జాన్ పాల్ వీడియోలు చూసి బైబిల్ ట్రైనింగ్ అవుతున్నాడట. అంటే బైబిల్ ఆ తోడేలు వీడియోలు చూసి బైబిల్ ట్రైనింగ్ అవుతున్నాడంట. ఏంటి వీడియోలు చూసి బైబిల్ ట్రైనింగ్ అవుతున్నాడా? ఒకవేళ అయితే అతడు చెప్పిన ఆ వచనం తప్ప బైబిల్ చదువుతలేదు వీళ్ళు. ఒకవేళ నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అనే ఆ మాట అతడు చెప్పినది బుర్రలో పెట్టుకుని కింద పైన అసలు రోమపత్రిక యొక్క నేపథ్యం ఏంటి, రోమపత్రికలో ఏర్పడిన సంఘంలో ఉన్నవారు ఎవరు, వాళ్ళ అన్యజనుల నుంచి రక్షింపబడిన వారా, యూదుల్లో నుంచి రక్షింపబడిన వారా, లేదు రెండు జాతుల నుంచి రక్షింపబడిన వారా, వారికి ఎలా చెబుతున్నాడు, ధర్మశాస్త్రం గురించి ఎందుకు ఇంత వివరిస్తున్నాడు, ధర్మశాస్త్రానికి యేసుక్రీస్తు యొక్క కృపకు ధర్మశాస్త్రమునకు, క్రీస్తు ప్రేమకు ధర్మశాస్త్రానికి ఎందుకు వ్యత్యాసం చూపిస్తున్నాడు, అసలు నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని చెప్పిన దేవుడు 2వ అధ్యాయంలో కానీ, 5వ అధ్యాయంలో కానీ, 4వ అధ్యాయంలో కానీ, ఇక చివరి వరకు కూడా యేసుక్రీస్తుని అందలి ఆయన రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాము అని దేవుడే చెబుతున్నా ఇంకా నీతిమంతులు లేడు, ఒక్కడో లేడు. అక్కడంట వాళ్ళు అడిగిన దానికి జాన్ పాలు చెప్పే సమాధానం నేనే అనేస్తున్నాడు. ఆ తోడేలు చెప్పే ఆ సమాధానం ఏంటంటే, ముందే ఉన్నాడు నీతిమంతుడు, అలా ఉందా, తీతుపతిలో అలా ఉందా, అలా ఉండదే అని మరలా ఏమంటున్నాడు, నిందకి నీతిమంతుడు తేడా లేదా అని. నీతిమంతుడు అంటే ఉంది. నీతి 2 రకాలు. మళ్ళీ స్వభావ సిద్ధమైన నీతి అంట, ఇతరులు ఇచ్చే సాక్ష్యం అంట. అంటే బయట వారు నా గురించి ఇచ్చే సాక్ష్యం నీతిగా ఎంచబడుతుందా దేవుని దృష్టికి? స్వభావ సిద్ధముగా నేను చేసే క్రియలను బట్టి, లేదా నేను నడుచుకునే రీతిని బట్టి, వాక్యాన్ని బట్టి, ప్రవర్తించే ప్రవర్తన బట్టి నీతిగా ఎంచబడుతుందా? అసలు క్రీస్తు రక్తం వలన నీతిమంతుడిగా ఎంచబడ్డాను, నా ప్రవర్తన బట్టి దేవుని దృష్టికి మరింత నీతిమంతుడిగా నేను కొనసాగుతాను. కానీ ప్రజలిచ్చే సాక్ష్యాన్ని బట్టి నేనంటే ఇష్టం, నా పిల్లలు కానీ, నన్ను అనుసరించేవారు కానీ నా గురించి మంచి సాక్ష్యం ఇస్తారు. తమ్ముడు అయినంత మాత్రం నీతిమంతుడిని అయిపోతాను నేను. రాజకీయ నాయకులకు కూడా అలా అనుచరులు జేజేలు కొడతారు, భజన చేస్తారు, అలా నీతిమంతులు అయిపోతారా? అంటే ప్రజలిచ్చే సాక్ష్యాన్ని బట్టి ఈ నీతి అంటున్నాడు. మరలా అంటే నీతి అంటే అర్థం ఏంటి అంటే, వీడు ఇలా చెప్పాడు, 2 నీతులు అని చెప్పాడు. ఒకటి స్వభావ సిద్ధమైన నీతి అంట, రెండోది ప్రజలిచ్చే సాక్ష్యం అంట. ఇలా చెప్పేసరికి అదేదో పెద్ద మహాజ్ఞానం లాగా, నీతి అంటే ఏంటో చెప్పండి అని మళ్ళీ నన్ను ప్రశ్నించడం. అంటే ఈ విధముగా ఒక్క వచనం దగ్గర ఆగిపోయారు తప్ప మీ ముందు వెనకకు వెళ్ళలేని పరిస్థితుల్లోనికి వాళ్ళు దిగజారిపోయారు. అది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. ఇంకొక మాట చెప్తానండి. అంటే ధర్మశాస్త్రము ఏ వ్యక్తిని నీతిమంతులుగా తీర్చలేకపోతుందనిగా కనుక కదా యేసు వచ్చాడు, కొత్త నిబంధన వచ్చాడు. ఇప్పుడు ధర్మశాస్త్రమే అన్ని చేయగలిగితే యేసు రావాల్సిన అవసరం ఉంది, కొత్త నిబంధన అవసరం ఉందని అంటే అది కామన్ సెన్స్ ఉన్నోడికి అర్థమవుతుంది. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా నీతిమంతులుగా మనుషులు అవలేకపోతున్నారు గనుకనే యేసు రావాల్సి వస్తున్నారు. అయ్యా మీరు గలతీ పత్రిక చదవండి, గలతీ పత్రికలో కూడా ఇవే మాటలు కనబడుతుంటాయని. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఎవడు నీతిమంతులుగా తీర్చబడడు. ఒక్క మాట నేను చదివినిపిస్తానండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16 వచ్చిన చదువునండి. మనుషుడు క్రీస్తు యేసునందు విశ్వాసం మూలంగానే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా నీతిమంతులుగా తీర్చబడరని ఎరిగి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా కాక క్రీస్తు నందలి విశ్వాసం మూలంగానే నీతిమంతులుగా తీర్చబడుటకై క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు కదా. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఎవడు నీతిమంతుడుగా తీర్చబడరా బాబు. అదే చెప్తున్నాడు రోమపత్రిక 3వ అధ్యాయంలో 10వ వచనంలో. నీతిమంతుడు లేడు, ఒకడు లేడంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా నీతిమంతుడు కాలేకపోతున్నాడు ఎవడను. అది అక్కడ దాని వివరణ. అదే చెప్తున్నాడు. ఇక అదే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మాట్లాడుతూ 11వ వచనం, ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడని సంగతి స్పష్టమే. రోమపత్రిక 3వ అధ్యాయం చదువుకోవస్తే ఆ స్పష్టమే. ఎవడో నీతిమంతుడు లేడు, నీతిమంతుడు చేయట్లేదు. అందుకే చెప్పేసి డైరెక్ట్ గా నీతిమంతుడు ఒకడు లేడు అంటే అసలు ఎవడో లేడు అని కదా ఆయన ఉద్దేశం. ఈ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు జరిగించేవాడు నీతిమంతులకు తీర్చబడట్లేదు, దాని కింద ఎవడు నీతిమంతుడు కాదని చెప్పడం ఉద్దేశం. అర్థమవడం కోసమే 3:10 ఆగిపోకుండా 3:20 రండి బాబు చెప్తున్నాం మేము. కిందకి రండి. ఒక సందర్భం అర్థం అవ్వాలంటే పైన కింద ఉండాలి కదా. బైబిల్లో ఒక మంచి పదం రాయబడింది. ఏమంటాడంటే యోహాను సువార్త 17:17 ఏమంటాడంటే నీ వాక్యమే సత్యం అంటాడు. వాక్యం సత్యమే, కానీ కీర్తన గ్రంథం 119 కీర్తనలో మాట రాయబడింది వాక్య సారాంశం సత్యం అన్నాడు.
ఇప్పుడు వాక్యం సత్యమే, అక్కడ ఉండిపోకు. దాని సారం ఏంటి, సారాంశం ఏం చెప్తుంది? నీతిమంతులు ఇప్పుడు ఆయన అంటున్నాడు కదా, నీతిమంతులు ఒకడు అంటే ఏ నీతిమంతుడు, ఎవరి కోసం చెప్తుంది, ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను బట్టి సంపూర్తిగా నీతిమంతుడు తీర్చబడడం లేదని అక్కడ దాని అర్థం. అస్సలు నేను చెప్తున్నా, ఇంకా గట్టిగా మాట్లాడాలంటే పాత నిబంధనలో ఉన్న విశ్వాస వీరులందరూ క్రియలు చేసి, ధర్మశాస్త్రం యొక్క క్రియలు చేసి నీతిమంతులు అవ్వలేదు. దేవుడిని నమ్మారు కనుక దేవుని కృపలో నీతిమంతులు అయ్యారు. విశ్వాసము ద్వారా, అదే దేవుడిని నమ్మారు కనుక ఆ నమ్మకం, ఆ విశ్వాసం ద్వారా నీతిమంతులు అయ్యారు, క్రియల మూలంగా అవ్వలేదు. అలాగే వాళ్ళు నీతిమంతులు కాదని అనకూడదు. విశ్వాసం మూలంగా నీతిమంతులు అయ్యారని చెప్తున్నాను. విశ్వాసం మూలంగా నీతిమంతులుగా దేవుడు తీర్చేయడాన్ని వాళ్ళు కాదన్నారు మనం ఎవరు. కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఎవడు అవడని చెప్తున్నాడు పౌలు గారు. అవును, ఆ విషయాన్ని మనం ఏం చేస్తున్నాడు, అన్ని పాటించి ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోతున్నాం గనక దాన్ని బట్టి ఎవరు నీతిమంతులుగా తీర్చబడడం లేదన్నది వాళ్ళకు కూడా అనుభవించారు. అది ఈ విషయం మనకు కూడా తెలుసు అని, ఈ తోడేలకు కూడా తెలుసు. ఈ తోడేలకు ఆ విషయం తెలుసు, తెలియదని నేను అన్నాను, తెలుసు. కానీ తోడేలు ఇప్పుడు కవర్ చేసే ప్రయత్నం చేస్తుంది. అందరూ తనను చూసేసరికి, తనను నిందించేసరికి, తన ప్రశ్నలు అడిగేసరికి ఏం చేయాలి అర్థం కాక నీతిమంతుడు ఒకడు లేడు అంటాడు. నా డౌట్ ఏంటంటే నీతిమంతుడు ఒకడో లేడు అంటాడంటే ఇప్పటికీ క్రీస్తు నమ్మలేదు అనుకుంటున్నాను నేను. ఇప్పటికే క్రీస్తు రక్తంలో కడగబడినోడు కాదేమనుకుంటున్నాను. క్రీస్తుని సొంత రక్షకుడుగా ఒప్పుకున్నాడు కాదేమనుకుంటున్నాను. నిజంగా నమ్మితే, క్రీస్తు రక్తంలో కడగబడితే, క్రీస్తుని నమ్మినవాడు అయితే ఇప్పుడు నీతిమంతులు అవ్వాలి కదా, నీతిమంతులు చెప్పుకోవాలి కదా. ఇప్పుడు ఎందుకు చెప్పుకోవట్లేదు? కనుక జాన్ పాల్ ఫాలోవర్స్ అందరూ ఒక్కసారి గమనించాలి, ఆ తోడే లేక ఫాలోవర్స్ అందరూ గమనించాలి. నీతిమంతులు లేడు అంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఎవడు నీతిమంతులు అవ్వట్లేదు అన్నదే పౌలు గారి ఉద్దేశం తప్ప యేసు రక్తంలో కడగబడిన నీతిమంతులు కాదని కాదు. నేను చెబుతున్నాను, ఆ తోడేళ్ళని అనుసరించే వారందరూ ఆ తోడేలే గ్రేట్, ఆ తోడేలకు తప్ప ఎవరికి బైబిల్ లేదనే భ్రమలో నుంచి బయటికి రాకపోతే ఆ తోడేలు చెప్పిన ప్రతి బోధ ఎంత వాక్య విరుద్ధమో ప్రపంచానికి బహిర్గతం చేస్తూనే ఉంటాం. గుర్తుపెట్టుకోండి.